ఆత్మయే మనల్ని జీవింపచేసేది. ఆత్మ నడిపింపు ద్వారానే మనం నడుస్తున్నాం. ఆత్మ ఉంది కాబట్టి మనం గాలి పీలుస్తున్నాము, కళ్ళతో చూస్తున్నాము, నోటితో మాట్లాడుతున్నాము, చేతులతో ముట్టుకుంటున్నాము, కాళ్ళతో నడుస్తున్నాము. ఓకేనా? ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని మనం అనుభవిస్తున్నాం. ఎవరిచ్చారు ఈ దేహాన్ని? దేవుడే ఇచ్చాడు. దేహాన్ని ఇచ్చిన ఈ దేవుడే, దేహాన్ని తయారు చేసిన ఈ దేవుడే ఈ దేహంలో ఏం పెట్టాడంట? ఆత్మను పెట్టాడంట దేవుడు. ఆ ఆత్మ ఎవరిది? దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చిన పవిత్రమైన ఆత్మ. ఈ పవిత్రమైన ఆత్మని ఈ దేహములో ఉంచాడంట. ఉంచి ఈ దేహాన్ని నడిపింపజేస్తున్నాడు. కానీ ఈ దేహం ఏం చేస్తుంది? ఆత్మను లోబరుచుకుంది. ఆత్మను లోబరుచుకొని తన కార్యక్రమాలు, తన పనులు, తన అవసరాలు, తన కోరికలు, తన అలవాట్లు, తనకు కావలసినవి అన్నీ కూడా శరీరం ద్వారా తీర్చుకుంటుంది. అర్థమవుతుందా మీకు? ఈ శరీరానికి కావలసిన అన్ని కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికని తీర్చుకోవడం కొరకు ఈ 60, 70, 80 సంవత్సరాలు అవర్నిశలు అంటే పొద్దున నుంచి సాయంత్రం వరకు కష్టపడి చేసినంత కూడా ఈ శరీరానికి తగలబెట్టడానికి. తెలుసా? మనం ఏది చేసినా, ఏది సంపాదించినా దేనికోసం తెలుసండి? ఈ శరీరం కోసం అండి. ఆత్మ కోసం చేస్తున్నాను ఒక్కరు చెప్పండి చూద్దాం. ఆత్మను కాపాడుకోవడం కోసము, ఆత్మను రక్షించడం కోసము, ఆత్మను బలపరుచుకోవడం కోసం ఇక నా జీవిత విధానాన్ని నేను సాగనంపిస్తున్నానని ఎవ్వరూ చెప్పలేదు రోజు. అందుకే చెప్తున్నాడు పౌలు గారు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును అంటున్నాడు. అంటే పౌలు గారికి తెలిసిపోయింది ఆయన శరీరములో మంచిది ఏది కూడా నివసింపదంట. అంత చెడ్డది ఉందంట శరీరాన్ని. అంటే శరీర కోరికలు ఎంత ప్రమాదకరమైనవి చూడండి.